శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ రీసెంట్ గా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఒక వృద్ధుడు సింగయ్య అనే వృద్ధుడు చనిపోవడం జరిగింది. అయితే మొదట్లో ఎస్పీ గారేమో ఇది వేరే వెహికల్ వల్ల జరిగిందని అన్నారు, అంటే కాన్వెక్స్ సంబంధం లేని వెహికల్ వల్ల జరిగిందన్నారు. ఇప్పుడేమో ఒక ఒరిజినల్ ప్రూఫ్ వీడియో బయటపడడంతో ఇప్పుడు జగన్ గారి కాన్వే వల్ల జరిగిందన్నారు. అసలు మీ అభిప్రాయం ఏంటి సార్ దీని మీద? అది ఫస్ట్ చెప్పారు కదా, అది డూప్లికేట్ వీడియో. అది అంతే, వీళ్ళది బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఉంది. వీళ్ళు కారులో చనిపోలే, వేరే కారులో చనిపోయారని చెప్పారు. తర్వాత బయటపడింది అది నిజంలా బయటపడింది. కానీ వీళ్ళు బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఉంది కదా, దానివల్ల చూపించలేదు. అది ఫస్ట్ అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈ ఒరిజినల్ వీడియో బయటపడిన తర్వాత కూడా ఇది ఏ ఫేక్ వీడియో, ఇది ఆన్లైన్ వీడియో క్రియేట్ చేశారంటున్నారు. ఇప్పుడు అలాంటి వీడియోలు క్రియేట్ చేయడం ఇంత క్రౌడ్ లో సాధ్యం అంటారా? ఎందుకు ఇప్పుడు సినిమాలు చూడట్లేదా? గ్రాఫిక్స్ ఉన్నాయి కదా, గ్రాఫిక్స్ తో తయారు చేయొచ్చు ఎవడన్నా. అంటే ఇటువంటి వీడియోలు చేయడం కొంతమంది వీడియో నిపుణులు కుదరదని చెప్తున్నారు కదా. కుదురుతుంది. ఎందుకు కుదరదు? అంటే ఇప్పుడు ఈ వీడియో డూప్లికేట్ అంటారా? ఇది ఫస్ట్ చోటు వీడియో చూపించదా డూప్లికేట్? రియల్ వీడియో వచ్చింది కదా, కార్ కింద పడి సెకండ్ వీడియో, దాని డూప్లికేట్ కాదన్న. అది అట్లా చేసినకి రాదు. మరి ఈ పర్యటనలో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. ఒక వ్యక్తి అంటే గుండెపోటు వచ్చి కొంత అస్వస్థకు గురై చనిపోవడం జరిగింది. ఒక వ్యక్తి కారు కింద పడిపోయారు. కానీ ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి ఎవరు కూడా కనీసం దాని గురించి ఒక కాన్పన్సేషన్ అంటే నష్టపరిహారం ఇవ్వడం కానీ, లేదంటే వాళ్ళకి ఏదైనా ప్రశ్నించడం కానీ, వాళ్ళకి ఏదైనా మద్దతు తెలపడం కూడా లేదు. దాని గురించి మీరేం చెప్తారు? అది నిజంగా చెప్పాలంటే ఇది వాళ్ళది అయిందే కంపల్సరీ తప్పు అయిందని ఒప్పుకోవాలి. నా వల్ల లేదు, నేను వచ్చాను, ఫ్యాన్స్ని కలిసాను, అప్పుడు చనిపోయారని ఇట్లా చెప్పాలి. అది చెప్పకపోతే ఫస్ట్ తప్పు. అది దాని తర్వాత ఫ్యాన్స్ని కలవాలంటే పక్కకి ఎక్కడైనా పిలుచుకోవాలి, ఇక్కడ వచ్చి రావద్దు. మళ్ళీ ఇంకోటి నష్టపరిహారం ఇదంటే అది మంచిది కాదు. నష్టపరిహారం కంపల్సరీ ఇవ్వాలి. వాళ్ళకు ఫ్యామిలీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, కంపల్సరీ ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు గత ఏడాది నుంచి కూడా ప్రతిసారి కూడా ఇటువంటి పరామర్శింపు కార్యక్రమాలకి వెళ్తున్నారు. ఇలా వెళ్ళేటప్పుడు మొన్న తోపుదుర్తి రామగిరిలోనేమో హెలికాప్టర్ మీద దాడి జరిగింది. తర్వాత పొదిలి వెళ్ళినప్పుడేమో అక్కడేమో మహిళల మీద రాళ్ళు వేసారు. ఇప్పుడేమో ఇద్దరు వ్యక్తులు చనిపోయారు. ఇటువంటి కారణాలన్నీ కూడా జరగడానికి కారణం ఏంటంటారు? నిజంగా చెప్పలేదు, ఇది అంతా ఆయనది స్కెచ్. ఇలా చాలా మంది మాట్లాడుతున్నారు, నేను అంతే కాదు, చాలా మందికి తెలుసు. ఆయన ఎక్కడ వెళ్ళినా కానీ ఒకటి ఏదైనా జరుగుతుంది. ఎందుకంటే ఆయన చేసిందే పని. అది లోపలికి స్కెచ్ చేసి అన్ని పనులు చేస్తాడు ఆయన. ఫస్ట్ కూడా ఎలక్షన్ కింద ముందు ఎయిర్పోర్ట్లో ఒకటి పొడసాడు కదా, ఆయన చంపేయాలి. వచ్చిన తర్వాత సీఎం అయ్యాడు కదా, సీఎం అయిన తర్వాత ఆయన ఏం చేస్తాడు? ఏమి చేయలేదు. ఎందుకు చేయలేదు? ఆయన చేసినే పని కదా అది. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల మీద ఆయన ఆయన రాజకీయాల మీద ఆయన తీసుకున్న నిర్ణయాల మీద జరుగుతున్న విశేషం బట్టి మీరేం చెప్తారా? ఆయన నిజంగా చెప్పాలంటే రాజకీయంలో రావద్దు. వచ్చిన తర్వాత ఫస్ట్ తప్పు పని చేసింది ఏంటి తెలుసా? అన్నా క్యాంటీన్. అన్నా క్యాంటీన్ వల్ల ఆయనకి ఏమీ నష్టపరిహారం లేదు, అందరికీ మంచిగా జరిగేది. అప్పుడు వచ్చింది ఇది మన కరోనా వచ్చింది, అప్పుడు అందరికీ లాభం అయ్యేది కదా. ఫస్ట్ అది మూసేశాడు. దాని తర్వాత ఉసికి పనిలో 2 నంబర్ చేశాడు, 2 నంబర్ పనులు చేశాడు. చాలా ఉంది, ఇలా చూసిన పోతే చాలా ఉంది. అందుకే 5 సంవత్సరాల్లో పడిపోయాడు అంతే, ఇంకేం లేదు. సుపరిపాలన చేశారు, నాకన్నా బాగా చేసిన వ్యక్తులు ఎవరు లేరు. 40% ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు మంచిగా పని చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. ఇంకేంటి? ఆయన పడే చూపిమనండి. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వస్తాయి, అప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు? ఇప్పుడు ఎంత సీట్లు వచ్చినా దాని కింద ట్రిపుల్ సీట్లు వస్తాయి మళ్ళీ. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ అసలు కనిపించట్లేదు. పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉంటే కనిపించండి, మాకు చూపించండి అని చెప్పి అడుగుతున్నారు కదా. షూటింగ్ వెళ్ళారన్న, షూటింగ్ జరుగుతుంది, సినిమాల షూటింగ్. అది కూడా ఫ్యాన్స్ గురించి కూడా వెళ్ళాలి కదా. ఈయన వచ్చి కార్ కింద తొక్కేస్తాడు, ఆయన వెళ్ళి షూటింగ్ చేసుకుంటాడు అంతే.